హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నా పనులవి పూర్తి చేసుకొని దీపం పెట్టేసి వంటగదిలోకి వచ్చి ఈరోజు చపాతీ అంటే ఒక్కో రోజు రైస్ ఒక్కో రోజు చపాతీ అట్లా పెడతానండి. ఎవ్రీ రైస్ పెట్టిన ఎవ్రీ చపాతీ పెట్టిన. యాక్చువల్గా మండే అయితే కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ పాలకూర లేకపోతే సోయా బీన్స్ ఇట్లాంటివి పెడతాను. ట్యూస్డే యాక్చువల్గా నేను ఇప్పుడు ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎక్కువ ఆకుకూరలు పప్పు కానీ ఆకుకూర అదే ఆ 2 డేస్లో ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి. అయితే నేను పాలకూర తీసుకుందాం అనుకున్నాను, ఈరోజు మర్చిపోయాను. ఇంకా అందుకని సొరకాయ క్యాబేజీ వేసి పెట్టాను. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. సొరకాయ పప్పు రైసు వేసాను. కొంచెం వారికి అయితే మజ్జిగమిరపకాయలు కొంచెం పప్పులోకి నంచుకోవడానికి పెట్టాను. తర్వాత పచ్చడి, సెట్ దోశ వేసాను. పిల్లల పొద్దున్నే ఇంకా వాళ్ళకి లంచ్లోకి అన్నం మాత్రమే ఇచ్చాను. మిగతాది ఉదయాన్నే వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. స్నాక్స్ ఇచ్చాను. అవి కొన్ని క్లిప్స్ అవి వేయలేదు, హడావుల్లో మిస్ అయిపోయినాయి. సరే ఇంకా అయిపోయినాక వాళ్ళ లంచ్ బాక్స్లు ఇచ్చేసి నేను స్కూల్ దగ్గరే ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చాను. ఈరోజు ట్యూస్డే. యాక్చువల్గా నేను శనగలు తీసుకొద్దాం అనుకున్నాను. దాన్ని బట్టి నైట్ కొనుక్కున్నాక క్షమించు తల్లి, ఇంకో వారం ఇంకో వారం మళ్ళీ వస్తాను. ఇంకా వచ్చాను. అమ్మవారి గుడికి వచ్చేసి అమ్మవారు రేణుకమ్మ తల్లి అసలు ఎంత చక్కని తల్లి అంటే ఆమెను చూస్తూ మైమర్చిపోతాము. అంత అందంగా అసలు ఆయన అలంకరణ చేస్తారు అమ్మవారిని. ఎంత బాగా చేస్తారు అసలు. ఫ్రైడే అయితే ఇంకా అసలు మనం చూస్తే అంత మనోహరంగా అనిపిస్తుంది. ముగ్గులు వేస్తాడు ఆయన, ఎంత అందంగా వేస్తాడు. కర్ణాటక మొత్తం అందరూ స్టార్ సింబల్ వచ్చేటట్టు ప్రతి చిన్న ఫెస్టివల్ అయినా చిన్న పూజ అయినా ఖచ్చితంగా స్టార్ సింబల్ వచ్చేటట్టు వేస్తారు. అయితే ఇక్కడ అందరూ ఇట్లా నేను ఏ టెంపుల్కి వెళ్ళి చూసినా ఇవి బ్యాంబూ ప్లేట్స్, బ్యాంబూతో తయారు చేసిన ప్లేట్లు దీపాలు తీసుకొస్తారు. అంటే మన సైడ్ కొబ్బరికాయలు ఇలా నేనైతే అలాగే తీసుకొచ్చాను. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరం ఇట్లా అంటే సుబ్రహ్మణ్య స్వామి ట్యూస్డే కదా, అభిషేకం పాలు వస్తే పసుపు అట్లానే నేను తెచ్చుకున్నాను. కానీ ఆయన ఆల్రెడీ పూజ చేసి అంతా శుభ్రంగా పెట్టేశాడు. అందుకని నేను ఆ కవర్తో ఆయనకి ఇచ్చేసాను. నేను ఇంకా అన్నం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ ఎవ్రీడే 11 దాకా ఉంటారు. ఫ్రైడే ట్యూస్డే అయితే 12 దాకా ఉంటాడు. సమ్ డేస్లో స్పెషల్ పూజలు అవి అమావాస్య తర్వాత స్పెషల్ పూజలు అవి చేస్తారంట. ఈసారి నేను వద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.